ముసుగులో ఉన్న ఈ దొంగ ఎవరైతే ఉన్నారో చాలామంది ఆడపిల్లని అనుభవించి చాలామంది దగ్గరికి వెళ్ళి లక్షల కోట్లు తీసుకొని ఇలా అనుభవిస్తుంది కాబట్టి నా దగ్గరికి ఆడపిల్లలు వచ్చి నాకు న్యాయం చేయండి అని రోధించారు కాబట్టి విత్ ప్రూఫ్తో సహా నేను ఇక్కడికి వచ్చి దీన్ని ప్రశ్నించడానికి వచ్చాను. ఇంట్లో ఉండి కూడా నేను లేను అని చెప్పుకుంటున్నాను. దొంగ కాబట్టే ఇంట్లో ఉండి నేను లేను అని చెప్పుకుంటున్నాను. నాన్న బహిరంగంగా చెప్పలేం కదా, శీలం పోయిందంటే అర్థం చేసుకోండి. ఎన్నో చాటింగ్లు ఉన్నాయి, ఎన్నో వీడియోస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ రమ్మన్నాడు, ఏ లాడ్జికి రమ్మన్నాడు, అవన్నీ నా దగ్గర ఉన్నాయి. ఊరికే మాట్లాడను ఇంత బహిరంగంగా. ఒకరి మీద ఎలిగేషన్ చేయాలంటే ఏదో ఒకటి ఉండాలి, అదంటేనే చేస్తున్నాను. ఊర్లో వద్దు నాన్న, నేను తీసుకొస్తాను. నేను కంప్లీట్ ఆంధ్రలోనే తెలంగాణనే అన్ని ఓకేనా. గతంలో ఎవరైతే మీరు వచ్చి మరి ఇప్పుడు ఈ ఆరోపణలు నేను గురువు అనే పేరుకు వాల్యూ ఇస్తాను, ఇలాంటి చెత్తనా కొడుకులకు కాదు. గురువు అనే వాళ్ళకు మాత్రమే వాల్యూ ఇస్తాను. గురువు అయినా సరే తప్పు చేస్తే ఖండిస్తాను, శిక్షిస్తాను కూడా, ప్రశ్నిస్తాను కూడా. అందుకే వీడిని కూడా ప్రశ్నించడానికి వచ్చిన. దయచేసి ప్రజలు ఇలాంటి దొంగ బాబాలను నమ్మద్దు, వీళ్ళ దగ్గరికి రావద్దు, వీళ్ళని నమ్మద్దు. వీనికి ఏ శక్తులు లేవు, ఏమీ లేవు. ఊరికే ఇక్కడ కూర్చొని డబ్బు దోచుకోవడం తప్ప ఏమీ ఉండలేదు. శీలాలు దోచుకోవడం, డబ్బు దోచుకోవడం తప్ప ఏమీ తెలియదు. 10 గన్నులు పెట్టుకొని తిరుగుతుండే వీడేదో పెద్ద టెర్రరిస్ట్ అయినట్టు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తురాలకు తెలుసు ఇతని దగ్గర గన్నులు వీడే చెప్పుకుంటాడు ఏదో గర్వంగా. ₹1 కోటి పడితే నాకే అన్నీ వస్తాయి పదవులు. నేను కూడా ఎస్పీ ఎమ్మెల్యే అయితే కదా, ఏదైనా కొనుక్కోవచ్చు కదా కలియుగంలో. నేనైతే వదిలిపెట్టాను. నేను డైరెక్ట్ చంపేనానే చంపుతా, లేకుంటే నేనైనా చచ్చిపోతా. కానీ నా దగ్గరికి వచ్చిన బాధితుల మహిళలకు మాత్రం న్యాయం చేసే పోతాను. ఇంకొకటి చెప్తున్నా, ఇలా ఇతని దగ్గర ఎవరైతే బాధింపబడ్డారో వాళ్ళందరూ నన్ను అప్రోచ్ అయినా సరే అందరికీ న్యాయం చేసి మీకు న్యాయం చేసే బాధ్యత నాది. ఇప్పిస్తాను, నేను ఇప్పిస్తాను. ముందు నేను మంచిగా చెప్పుదామని వచ్చా, కానీ దొంగలాగా దాక్కొని నా దగ్గరికి ముందు రావట్లేదు. చూసినావా, అప్పుడే అర్థమైపోయింది. ఇంకా అందుకే నేను ఇచ్చేటప్పుడు, నేను ఇప్పుడు పోయేటప్పుడు కూడా పలానా ఇప్పుడు ఇక్కడ ఏదైతే పరిధిలో పోలీస్ స్టేషన్ ఉందో వీడి మీద కంప్లైంట్ ఇచ్చి వెళ్తాను. ఓకేనా. నేను బాధితురాలి మీద నేను ఎక్కడ ఇవ్వాలో అక్కడ. బాధితురాలు సెల్ఫీ వీడియో ఏమైనా తీసుకుందా? ఉంది, అన్నీ ఉన్నాయి. అన్ని మీడియాలలో నేను రాగానే ఒక ½ అవర్ క్రితమే నేను అన్నింటిలో పోస్ట్ చేసి వచ్చాను. నా దాంట్లో కూడా ఉంది. మీరు పిలుస్తున్నారు కదా, స్పందించట్లేదు అంటే దాని రాడు కదా, దొంగ కదా. అన్ని లీలలన్నీ బయటపడతాయి, రాష్ట్రాలన్నీ బయటపడతాయి కదా, ఒప్పుకోవాల్సి వస్తుంది. అందుకే రాడు. ఇక్కడ ప్రతి అమావాస్యకి పౌర్ణమి కూడా హోమాలు చేస్తారు పెద్ద ఎత్తున. గురువు అనే వాళ్ళ దగ్గర ఎప్పుడు ఎవరో ఒకరు భక్తులు వస్తున్నారు. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? అమావాస్య పర్వణికి వదిలేయి. అమావాస్యకు వచ్చేది, పౌర్ణమికి వచ్చేది, శివరాత్రికి వచ్చేది కాదు. అప్పుడు చేసిందే గురువు కాదు. ప్రతిరోజు ఒక నిలయమో లేకుంటే ఒక ఆశ్రమం పెట్టుకుంటే ప్రతిరోజు భక్తులు వస్తూనే ఉంటారు. నువ్వు మంచి చేస్తే నీ దగ్గరికి ఉరుక్కుంటూ వస్తారు, ఒక దేవుడితో తలుచుకుంటారు. ఇక్కడ ఎవరైనా కనబడుతున్నారా? ఇప్పుడు బాధితురాలు తీసుకెళ్ళి కంప్లైంట్ పెడతాను, 100% పెడతాను. నేను పెడతాను. ఇక్కడ ఈ పరిధిలో పెట్టి నేను ఇక్కడికి వెళ్ళి బయలుదేరుతాను. ఎందుకంటే ఈ ఊరికి వదిలిపెట్టను. మళ్ళీ తలుపులు మీ పర్యటన ఉంటుందా? మళ్ళీ ఉంటుంది 100%. రేపన్న ఎల్లుండన్నా మళ్ళీ వస్తాను. మళ్ళీ వచ్చి నేను బాధితురాలతోనే వస్తాను. ఆమెతో కూడా నేను ఇక్కడ హెచ్చరికిస్తాను, అన్నీ చేస్తాను. ఓకే. నా అకౌంట్లో చేయలేదు, చేస్తాను. అది ఇప్పుడు అడుగుతాను. ఇప్పుడు ఇందాక ఇచ్చారు, మనకి ఇచ్చారు. సనాతన ధర్మానికి ఇలాంటి చీడ పురుగులే మెయిన్. సనాతన ధర్మానికి గౌరవం ఉంది. అన్య మతస్థులు గౌరవించడానికి పోవడానికి కారణం ఇలాంటి వాళ్ళు. చూపించాను. సీన్ దగ్గర ఉందంట. సెల్ఫీ వీడియో అమ్మాయిది లేదా? చూపించింది కాదు, డైరెక్ట్ అమ్మాయి. నార్మల్ గా ఎలా ఉంటాడో చూడండి. చూస్తున్నారా? నువ్వు పెట్టవా నెంబర్? నీకు వచ్చిన ఏంటంటే పెట్టలేదు, ఓన్లీ వీడియో చూపించారు. నార్మల్ గా ఎలా ఉంటాడు చూడు. ఒకళ్ళు తీయండి, సరిపోద్ది. అన్ని సెల్ వచ్చేస్తే మళ్ళీ ఇది